పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అధినేత జగన్ ఇలా చేస్తే ఎలా? అధికారం ఉంటే తప్ప అసెంబ్లీకి రారా? గెలిపిస్తే తప్ప జగన్మోహన్ కనబడరా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తానంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వచ్చే అవకాశం కనిపించలేదు. ఎందుకంటే ఆయనకు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరయ్యే ఛాన్స్ లేదు. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వారు కూడా ఉన్నారు. వారికి కూడా తాము సభకు వెళ్లి తమ నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించాలని ఉంటుంది. జగన్ హుకుం కారణంగా వారు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేతగా ఆయన సభకు దూరంగా ఉండవచ్చే, అంతే తప్ప మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలను ఆపే హక్కు ఎక్కడిదని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే నెంబర్ వల్లనే తమ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టం చెప్తున్నప్పటికీ దాన్ని పట్టుకుని వేలాడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. సభకు వెళ్ళాలి, అవమానాలు భరించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దాదాపు 3.5 ఏళ్ల పాటు సభకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అవమానాలు భరించాలి, అప్పుడే మరింత సానుభూతి పెరుగుతుందని చెప్తున్నప్పటికీ జగన్ తన చెవులను ఎక్కించుకోవడం లేదని వైసీపీ నేతలే చెప్తున్నారు. అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ శాసనమండలి విషయంలో మాత్రం అలాంటి షరతులు ఉంచలేదు. అక్కడ తమ పార్టీ బలం ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్సీలు సభకు హాజరవుతున్నారు. అవమానకరమైన మాటలు వినాల్సి వస్తుంది. సెటైర్లు చెవిన పడతాయి. జగన్కు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. అదే సమయంలో అధికార పార్టీపై కూడా విమర్శలు చేయవచ్చు. అంతే తప్ప తనకు అధికారం ఇస్తే తప్ప అసెంబ్లీకి రానని మొండికేస్తే ఎవరికి నష్టమని నిలదీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లినా సభలో వేసే ప్రశ్నలు రికార్డు అవుతాయి. అవి 10 కాలాల పాటు గుర్తుండిపోతాయి. సభకు వెళ్లినంత మాత్రాన జగన్ గౌరవానికి భంగం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించరు. ఒకవేళ ప్రయత్నించినా వారిని ప్రజలు చీత్కరిస్తారు. గత శాసనసభలో అలా వ్యవహరించిన వారిని ప్రజలు ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందులోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అంశాలున్నాయి. వీటిపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా జగన్ చేజాచుకుంటున్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. బయట ఎంత మొత్తుకున్నా, మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేసినా ఫలితం లేదు. ప్రజా సమస్యలను రెస్పాన్స్ రావాలంటే సభకు వెళ్లాలని పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోవట్లేదు. బెంగళూరులో కూర్చొని శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు చూస్తారేమో. మరి జగన్ ఇప్పటికైనా ఆలోచన మార్చుకొని సభకు రావాలని వైసీపీ కేడర్ కూడా కోరుకుంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.